ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ బీజేపీ పార్టీ కార్యాలయంలో విశ్వాసనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం జరిపారు. అనంతరం మహిళా మనులకు ఉగాది పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా పట్టణాధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ మాట్లాడుతూ టీపీ చేతుల కలయిక షడ్రుచుల గుర్తుగా ఉగాది వేడుకలు జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. వేములవాడ పట్టణ ప్రజలకు శ్రీ విశ్వాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ ఉగాది ప్రకృతిలో మార్పుతో కూడుకున్న నూతన సంవత్సరమని, వేములవాడ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి అందరూ సుభిక్షంగా ఉండి వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రేగుల మల్లికార్జున్, రాజ్ కుమార్, శ్రీకాంత్, సంటి మహేష్, హనుమన్లు, గుడిసె మనోజ్, బోనాల శివ, శేఖర్, బండ మల్లేశం, వైభవ్ బాలరాజు, డాక్టర్ రవీందర్, ఆర్ఎంపీ వెంకన్న, మల్లేశం యాదవ్, ఖడ్గం శ్రీనివాస్, అన్నం నర్సయ్య, చిక్కుడు మల్లేశం, లక్ష్మీ రాజ్యం కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అందరికీ జై శ్రీరామ్. ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. వేములవాడ పట్టణ ప్రజలకు మరియు పరిసర గ్రామాల ప్రజలందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది సందర్భంగా మన బీజేపీ కార్యాలయం ఆధ్వర్యంలో ప్రతాప రామకృష్ణ అంకుల్ గారు మన మహిళ యొక్క శక్తిని గుర్తించి ప్రతి సంవత్సరం మహిళలకి ఈ సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి మహిళ తన యొక్క శక్తిని తెలుసుకొని ఉనికిని చాటుకొని ప్రతి ఒక్క మహిళ తన యొక్క సాధికారతను సాధించాలనే ఉద్దేశంతో మన భారతదేశం యొక్క మహిళలందరూ హిందూ సాంప్రదాయాల ప్రకారం మరియు మన హైందవ శక్తి ప్రతి ఒక్కటి మరియు పాటిస్తూ ప్రతి ఒక్క పండుగను హిందూ సాంప్రదాయ ప్రకారం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగ అనేది మన నూతన సంవత్సరానికి మొదటి రోజు. మనం కామన్ గా ఇంగ్లీష్ పీపుల్ ప్రకారం మనం న్యూ ఇయర్ ని సెలబ్రేషన్ చేసుకుంటాం. కానీ ఇది పద్ధతి మారిపోయి అందరికీ కూడా ఉగాది పండుగ వస్తేనే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది అనేది అందరికీ కూడా ఒక ముఖ్య విషయంగా కూడా నేను చెప్తున్నాను. ఉగాది పండుగ అనేది తీపి చేదుల కలయిక, అదేవిధంగా షడ్రుచుల సమ్మేళనం. మన జీవితంలో కష్టసుఖాలు ఏ విధంగా ఉంటాయి అనేది చిన్న ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలో ఎన్ని రుచులు అనేవి ఉంటాయో అన్ని రుచులు కూడా మన జీవితంలో ఉంటాయి. మన కష్ట సుఖాలని సమన్వయంగా భావిస్తూ మన జీవితాన్ని మనము పాటించాలి. అంతేకాకుండా ఈ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈ రోజు ప్రతాప రామకృష్ణ అంకుల్ గారి ఆధ్వర్యంలో మహిళలకి ఉగాది పురస్కారాలని, సేవా పురస్కారాలని అందించినందుకు నా తరపున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రత్యేకంగా వేములవాడ నియోజకవర్గ ప్రజలకు, ఈ పట్టణ ప్రజలందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. పాశ్చాత్య సంస్కృతి ఏదైతున్నదో భారతదేశం నరనర విలీనం చేసిపోయింది బ్రిటిష్ పాలన. అలాగే కాంగ్రెస్ 70 సంవత్సరాల నుంచి కూడా విదేశీ సంస్కృతిని దాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తుంది తప్పితే స్వదేశీ సంస్కృతిని, ఈ భారత భావజాలాన్ని, సాంప్రదాయాన్ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. అదృష్టవశాత్తు 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత భారతీయ సంస్కృతి ఏదైతుందో, సాంప్రదాయాలు ఏవైతున్నాయో ఏ రకంగా మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు మనకు కూడా కుంభమేళాని. మరి దాదాపు ఈరోజు ఉగాది అసలు తెలంగాణ ప్రజలకు, ఈ తెలుగు ప్రజలందరికీ కూడా మనకు మొట్టమొదటి సంవత్సరం ఈ ఉగాదితో స్టార్ట్ అవుతూ ఉంటాయి. తిత్తులు, రాశులు, నక్షత్రాల కదలిక కూడా ఉగాదితోనే స్టార్ట్ అవుతూ ఉంటుంది. దురదృష్టం 31 జనవరి ఫస్ట్ నాటికే మనం దానికి ప్రయారిటీ ఇస్తున్నట్టు ఉగాదికి ఇవ్వడం లేదు. మరి దాదాపు 25 సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ ఈ పంచాంగ శ్రవణం పార్టీ కార్యాలయం చేస్తూ ఉన్నాం. రెండవది దాదాపు ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ వచ్చిన సన్మానం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఏదైతే హనుమాన్ చాలీసా దాదాపు సంవత్సరానికి వెళ్ళి కూడా ప్రతి మంగళవారం పఠనం చేసే మహిళలు ఏవైతున్నదో మిత్రులు మనం చూస్తున్నాం. ప్రతి మంగళవారం చూసి కొన్ని వేల మంది హనుమాన్ చాలీసా పఠనం వివేచాలయానికి వస్తూ ఉన్నారు. వారికి దాదాపు 15 మందికి కూడా ప్రత్యేకంగా కూడా అభినందనలు తెలపడమైంది. ఇక్కడ సన్మానం చేయడం జరిగింది. కనుక మనందరం కూడా సంస్కృతిని కాపాడకుండా పర్లేదు, దాన్ని చెడిపే ప్రయత్నం చేస్తే మాత్రం చేస్తే భారతమాత, ఈ భగవంతుడు మనకు క్షమించడు. కేవలం దేవతారాధన, విగ్రహాలు, ఇవన్నీ పూజలు చేయనట్టు కూడా భారతీయ తత్వంలో హిందూ సాంప్రదాయం బతకాలి, హిందూ ధర్మం బతకాలి. ఆ హిందూ ధర్మం పోతే గుళ్ళు ఉండవు, గోపురాలు, సంస్థలు ఉంటాయి. కనుక మరొక్కసారి కూడా మనం దాన్ని పాటించాలని తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా ఉగాది శుభంగా తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.